పూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలు చెప్పారు, ఈ దేశ భవిష్యత్తు మీ పిల్లల మీద ఉంది, రేపు రాబోయే యుగం మీది. కాబట్టి మీరు ఇంటి దగ్గర మీ తల్లిగారినో లేకపోతే అమ్మమ్మనో నాయనమ్మనో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది అనేది చరిత్ర తెలుసుకోండి. మీరు ఆడపిల్లలకి తండ్రి ఆస్తిలో సగం హక్కు ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. మగవాళ్లతో సమానంగా ఏ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లకైనా అబ్బాయితో సమానంగా ఆస్తిలో సగం వాటా మీకు వచ్చేటట్టు చేసిన వాళ్ళు, ఆ రోజు చట్టం తీసుకొచ్చినటువంటి వాళ్ళు, భారతదేశంలో మొట్టమొదటి ఎలాంటి సంస్కరణ తెచ్చిన వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగనే ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, ఆడవాళ్ళు చదువుకుంటేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో ఆ రోజుల్లోనే పద్మావతి యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించి ఆడవాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్య చదువుకోవడానికి అవకాశం కల్పించింది ఆనాటి అన్న నందమూరి తారక రామారావు గారు.